తమిళనాడు కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. తమిళనాడులోని కల్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 47 మంది కన్నుమూశారు. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రుల్లో 118 మంది చికిత్స పొందుతున్నారు. వీటిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. కల్తీసారా ప్రభావంతో కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలం అవుతుండడం వల్ల నిపుణులైన వైద్యులను రంగంలోకి దింపారు. విలుపురం, సేలం, తిరుచి, తిరువన్నామలై జిల్లాలోని వైద్య కళాశాలల వైద్యులను తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్లకురిచ్చి ఘటనపై అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. సభలోనూ గందరగోళం సృష్టించడం వల్ల ఎమ్మెల్యేలను అసెంబ్లీకి హాజరు కాకుండా బహిష్కరించారు స్పీకర్. అనంతరం నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అక్కడి నుంచి తరలించడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తితో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తిరిగి సభలోకి అనుమతించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ సీఎం పదవి నుంచి వైదొలగాలని అన్నా డీఎంకే డిమాండ్ చేసింది. జూన్ 24న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. పళనిస్వామి ప్రకటించారు.